మీ దేశము నా దేశము మన ఇద్దరు దేశం. మీ నేషన్ నా నేషన్ నామినేషన్. ఆడియన్స్ గా మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ సో మేము చూసుకుంటే అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా వార్నింగ్ తో అయితే ఉన్నారు. బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసాడు. మేము చూసింది నిజం లేకపోతే లోపల ఏం జరిగింది మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా. ఇది అందరికీ ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదు నేను నిజంగానే ఆశ్చర్యపోయి బయటకు వచ్చిన తర్వాత. ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాంగ్స్ టాస్క్ లో నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను ఉన్నది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణ సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యూనా నామినేట్ చేసినప్పుడల్లా వచ్చినట్టే అనిపించేది. కాదు, ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమైతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచేస్తాను. ఆడియన్స్ ఎలిమినేట్ చేయలే అన్న, మిమ్మల్ని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు మిమ్మల్ని. అన్న మనకంటే ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారు అన్న? అదే పల్లవి ప్రశాంత్ పైన సింపతిలో. సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలా లేకపోతే దురదృష్టవశాత అనేది అది పక్కన పెడితే సరే, టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసే, ముఖ్యంగా మణికంఠ దొంగ. ఇప్పుడు మీ ఫుటేజ్ సైలెంట్ గా ఉండండి అన్న. ఒకసారి ఒక తాగేసి తీసుకొచ్చి వినండి, విష్ణుప్రియ పల్పి ఆరాధన తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు లేదు, నేనేం చేశాను ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది ఏమైనా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించాను. వాళ్ళు వేరే క్లాన్ మాది వేరే క్లాన్ కదా, తీసి చూపించాను. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్లు, మాకు కదా పల్పి ఆరెంజ్. చెప్పదు ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాను ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళిపోయి చెప్పేసాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్లు, పసుపు కారం నీళ్లు. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కట్టెడ్గా కూడా బయటికి రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా బయటకు వచ్చిన తర్వాత. ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అంటే ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేదే టీఆర్పీలు జనాల కోసం కదా. సో దాని వల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? ఒకసారి ఫాల్ట్ వస్తుంది కానీ ప్రతిసారి ఫాల్ట్ రాదు కదన్నా. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా
లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటారు కదా, ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది బాగుంటుంది. కానీ దిస్ ఈస్ ఎ ప్రాంక్. చక్కగా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సార్ అన్న, యష్మిక గౌడ అన్న, గురించి మీరు ఒక రెండు first మాటలు అన్న. ప్లీజ్ అన్న. యష్మిక గౌడ గురించి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? జెన్యూనా? యష్మి దగ్గర నుంచి చూసా కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందని తెలిసినా కూడా గట్టిగా ఇది చేయడం, ఇదే గేమ్ స్టార్ట్ చేయడం. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయింది. ఓహో, ఇలాగే చూసినంత డెప్త్గా అంటే యష్మికని ఒక శోభా శెట్టి లేదా రతికతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్టెంట్ వచ్చా జెన్యూన్? నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అబ్బాయి కూడా చెప్పాము, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ సుధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారు బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా, ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు, జనాలు గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పి అతడు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా? లాస్ట్ 2 క్వశ్చన్స్ అన్న. సోనియా గేమ్ ఎలా ఉంటుందండి చెప్పండి. సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని అది బిగ్ బాస్ హల్ప్ లేకపోయిపోయినా చూసినప్పుడు మీకు మొగజాతి ఆనుమూత్యంగా మీరు చెప్పలేదు. అన్న రీఎంట్రీ ఉంది అంటున్నారు, శేఖర్ భాష రీఎంట్రీ అంటారు. అన్న క్వశ్చన్ కి ఆన్సరే కాలేదన్న. మళ్ళీ టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరా అండి? ఉండొచ్చు, చెప్పలేదు. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అనేసి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలని అనుకున్నాను. అస్సలు నేను బిగ్ బాస్ ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే, నేను ఎలిమినేట్ అయింది కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలా మంది మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులు గెలుచుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో ఈ కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేని అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాం. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ జాచ్ అనుకోవచ్చా? అంటే వాళ్ళు హైప్ చేసి ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు. అవన్నీ కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు.